మేము దాదాపు 9500 మెగా యూనిట్లు మిగులు విద్యుత్తు ఇచ్చెలితే పీపీఎల్ 25 సంవత్సరాలకి కట్టుకుంటే తర్వాత యూనిట్ ధర బాగా తగ్గేటువంటి పరిస్థితులన్నీ కూడా మేము చేసి పెడితే దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రంగాల్ని విధ్వంసం చేసినట్టే విద్యుత్ రంగాన్ని కూడా విధ్వంసం చేశాడు. ఏ రోజైనా అన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రెస్ మీట్లు అంటే కుదరదు. ఏ విషయం మాట్లాడితే ఆ విషయాన్నే కట్టలుగా పేర్చి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. 9500 మెగా యూనిట్లు మిగులు విద్యుత్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్ లేకుండా చేశాడు, విద్యుత్ కరువు చేశాడు, అట్లాగే పేద ప్రజల మీద భారం పెరిగేటట్టుగా చేశాడు. కుతంత్రాలతోటి స్లాబ్ సిస్టమ్స్ కూడా మార్చేశాడు. అంతకుముందు 100 యూనిట్ల వరకు ఒక స్లాబు, తర్వాత 200, 300 ఇట్లా 3 రకాల స్లాబ్స్ ఉండేవి. పేదవాళ్ళందరూ కూడా 100 లోపు వాడుకునేటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు 150 దాకా వెళ్ళేటువంటి వాళ్ళు, 200 దాకా వెళ్ళేటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్లాబ్ సిస్టంలో కూడా మార్పు చేసి 50 అంట, 50 వరకు పేదవాళ్ళు వాడుకోవాలంట. ఆ తర్వాత 150, ఆ తర్వాత 250, 300 ఇట్లా పెంచుకుంటా అర్థం పర్థం లేనటువంటి స్లాబ్ సిస్టమ్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీడియంలోకి వచ్చేటట్టుగా చేసి అందరి మీద విద్యుత్ భారం పడే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. పీపీఎల్ గత తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 2019 వరకు చేస్తున్నటువంటి ఏదైతే పీపీఎల్ ఉన్నాయో పీపీఎల్ మొత్తం కూడా రద్దు చేశారు. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇతను ఫైన్ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రానికి ఎలుగులు వచ్చినట్టుగా విద్యుత్ రంగంలో అనేకమైనటువంటి సంస్కరణలు జరిగి ఈ 18 నెలల 20 రోజుల కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ట్రూ అప్ ఛార్జీలు అంటే ఏంటి? ఏదైతే విద్యుత్తు ఒక యూనిట్ ఎంత కాస్ట్కి అయితే అక్కడ ఉత్పత్తి అవుతుందో అదే యూనిట్ని ప్రజలకు ఇచ్చేటప్పుడు ఏమైనా గనక వాళ్ళు తక్కువగా వాడుకున్నా సరే ఉత్పత్తి విలువనేసి ఉత్పత్తిలో దానికి అవసరమైతే వడ్డీలేసి వాళ్ళ దగ్గర గొంతు పట్టుకొని జుట్టు పట్టుకొని వసూలు చేసేటువంటి ట్రూ అప్ ఛార్జీలు వేశారు. అనేక చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి ట్రూ డౌన్ ఛార్జెస్ తీసుకొచ్చేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది.